బండను ఫేస్ చేయాలి, బండను పగలగొట్టాలి, బండలోనికి దూరాలి. ఈరోజు నా బండ క్రీస్తే, ఆ కుందేలు నువ్వే. నీ జీవితంలో శత్రువు నిన్ను తరుముతున్నప్పుడు, రోగాలు నిన్ను తరుముతున్నప్పుడు, అప్పులు నిన్ను తరుగుతున్నప్పుడు, అవమానాలు నిన్ను తరుగుతున్నప్పుడు, ప్రతికూలతలు నిన్ను తరుగుతున్నప్పుడు యేసు అనే బండను ఆశ్రయించగలిగితే నీ సమస్య హల్లెలూయా నీ ముందు ఆగిపోవటం నువ్వు చూస్తావు. బతుకున్నారా? నీ రోగం నీ ముందు నిలబడుతుంది కానీ నీ మీదకి రాదు. నీ సమస్య ఏదైనా, వాట్ ఆర్ మేబీ, అది ఏదైనా, అది ఏ మనుషులైనా హల్లెలూయా నీ ముందు నిలబడుతుంది కానీ నీ మీదకి రాదు. నీ మీదకి రావాలంటే ముందు బండను ఢీ కొట్టాలి. అది ఆ బండ క్రీస్తే. 2024 సంవత్సరాల కిందట యేసు ప్రభు సిలువ మీద పగిలిపోయాడు నీ కోసం. ఆయన గాయాల్లోనికి నేను చేసుకున్నాడు, ఆయన గాయాల్లోనికి నేను పిలుచుకున్నాడు, తన రెక్కల కింద నేను భద్రపరిచాడు. ఈరోజు నీ సమస్య, నీ శోధన, నీ వ్యాధి, నీ రోగము యేసు యొద్దకు వచ్చి నిలబడాలి కానీ నీ మీద ప్రభుత్వం చేయదు. బతికుండాలి. హల్లెలూయా.